పట్నం రైతు మిత్రులందరికీ స్వాగతం. చాలా మంది మిత్రులకు ఈ ఐరన్ స్టాండ్, లాంగ్ ఐరన్ స్టాండ్ ఎక్కడ దొరుకుతుంది, ఎంత అవుతుంది కాస్ట్, వాటిని ఎవరైనా ఆన్లైన్లో మనకు డెలివరీ చేస్తారా, ఇలాగా అనేక క్వశ్చన్స్ అడుగుతున్నారండి. నేను కూడా చాలా మందిని అడిగి చూశాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేటు చెప్తున్నారు. కనీసం 1200 నుంచి 1800 వరకు చెప్తున్నారు. ఇంత కాస్ట్ పెట్టి ఈ స్టాండ్ తీసుకోవడం కష్టమే. దీనికి ఆల్టర్నేటివ్గా ఏది మనకి పనికొస్తుంది అన్న ఉద్దేశంతో నిన్న మీకు ఒక వీడియో చేశాను. అదేంటంటే పీవీసీ పైపుతో మనము పొడుగు స్టాండ్ తయారు చేసుకోవటం. 3.5 ఫీట్ వచ్చేటువంటి ఈ స్టాండ్ ఖరీదు 540 రూపీస్ నుంచి 600 రూపీస్ వరకు పడుతుంది. ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా మరొక స్టాండ్ ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అయితే ఆ స్టాండ్ కావలసినటువంటిది ఫస్ట్ ఈ బ్రిక్ని మనము డైరెక్ట్గా యూజ్ చేయకూడదండి. ఈ బ్రిక్ని మీకు ఆల్రెడీ ఎలా యూజ్ చేయాలో ఒక వీడియోలో చూపించాను. మళ్ళీ ఇంకొకసారి మీకు గుర్తు చేస్తాను. మనము ఒక 2 కేజీలు అంటే సుమారు 15 రూపాయల నుంచి 20 రూపాయలు ఉండేటువంటి సిమెంట్, 2 కేజీల సిమెంట్ని తీసుకొని దాంట్లో 1 లీటరు లేదా 1.5 లీటర్ నీటిని పోసి బాగా కలియపెట్టాలి. కలియపెట్టిన తర్వాత మనము ఆ బ్రిక్ని యూజ్ చేసేటువంటి బ్రిక్ని అందులో బాగా ముంచాలి. అంటే 2-3 సార్లు అలా ముంచిన తర్వాత అంటే పూర్తిగా ఆ బ్రిక్ని తడవాలి. తడిచిన తర్వాత దాన్ని ఎండలో ఆరబెట్టాలి. ఇలా మనం మిద్దె తోటపై ఉపయోగిస్తున్నటువంటి ప్రతి బ్రిక్ని కూడా ఈ విధంగా గనక చేస్తే ఆ బ్రిక్ యొక్క లైఫ్ చాలా కాలం ఉంటుంది. ఇలా ఎండలో ఆరబెట్టిన బ్రిక్కి ఉదయం సాయంత్రం 2 పూట్ల సరిపడినంత వాటరింగ్ చేయాలి. అప్పుడు ఆ బ్రిక్ చుట్టూ ఉన్నటువంటి సిమెంట్ గట్టిగా దానికి అంటుకొని ఉంటుంది. మిద్దె తోటపై ఉన్న బ్రిక్ లైఫ్ని పెంచుతుంది. సో ఈ విధంగా అందరూ పాటిస్తే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఎక్కువ కాలం కూడా ఈ బ్రిక్ వస్తుంది. ఈ విషయాన్ని ఇంతకుముందు చెప్పినప్పటికీ మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. వీటిని పెద్ద పెద్ద డ్రమ్స్ ఉపయోగించేటప్పుడు డైరెక్ట్గా వీటినే స్టాండ్స్ లాగా ఒక 3 ఇటుకలను పెట్టి యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. మిద్దె తోటపై ఉపయోగించే లాంగ్ స్టాండ్స్లో ఇక 3వ టైప్ ఏంటంటే తడిక. దీన్ని తడిక అంటారు. బ్యాంబూస్తో చేసినటువంటి ఈ తడిక మీకు అడితీల్లో అంటే ఎక్కడైతే బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించి కొన్ని బ్యాంబూస్ ఇలాంటి అమ్మే దగ్గర ఇది దొరుకుతుంది. దీని టోటల్ లెంగ్త్ వచ్చేసి దాదాపు 10 ఫీట్ అంటే 9 ఫీట్ 8 ఇంచెస్ వరకు ఉంది. ఇది అంటే మనం అరౌండ్ 10 ఫీట్ వరకు దీన్ని పొందవచ్చు. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అరౌండ్ 240 రూపీస్లో మనకి దొరుకుతుంది. యాక్చువల్గా వాళ్ళు 250 చెప్తారు. దాన్ని 240 రూపీస్లో మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసుకున్నటువంటి ఈ సిమెంట్ బ్రిక్లా కనిపించేటువంటి ఈ బ్రిక్స్ని మనము దీనికి లెగ్స్ లాగా యూజ్ చేస్తాం ఈ స్టాండ్కి. అంటే ఇప్పుడు ఈ విధంగా ఒక 3 బ్రిక్స్ని కింద పెట్టి దాని మీద ఈ తడికని పెడతాం. లెగ్స్ లాగా సిమెంట్ బ్రిక్స్ని యూజ్ చేయడం వలన ఇది చాలా స్ట్రెంగ్త్గా ఉంటుంది. అలాగే ఈ బ్యాంబూస్ కూడా చాలా గట్టిగా ఉంటాయి. దాదాపు వీటి లైఫ్ వచ్చేసి 20 ఇయర్స్ అబోవే ఉంటుంది. కాబట్టి నో ప్రాబ్లం, దీన్ని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇతర దేశాల్లో అయితే వీటితోనే ఇళ్లను నిర్మిస్తారు. కాబట్టి మనము ఈ మిద్దె తోటకు ఈ బ్యాంబో స్టాండ్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. దీని మీద చాలా బరువైనటువంటి బ్లూ డ్రమ్స్ కూడా పెట్టచ్చు. అదే మనము ఈ ప్లాస్టిక్ దాంట్లో అయితే మనం అంత బరువైనటువంటివి పెట్టలేము. ఐరన్ దాని మీద పెట్టచ్చు. కానీ 6 ఫీట్ స్టాండ్ ఉన్నదే మనకి 1200 నుంచి 1600 వరకు బయట చెప్తున్నారు. కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ అని నా ఉద్దేశం. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కరోనా మన దేశంలో ఇంకా పోలేదు. మన మిద్దె తోట పనులను కరోనా నియమ నిబంధనలను ఆచరిస్తూ కొనసాగించాలి. స్టే సేఫ్, స్టే హెల్దీ. Thanks for watching. Have a nice gardening.